దేవుడి మక్కలే దేవుని బిడ్డలారా, ఈ రోజు ఒక మంచి మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ದೇವರ ಮಕ್ಕಳೇ, ಒಂದು ನಾವು ನಿಮಗೆ ಮಾತು ಹೇಳಕ ತಿಳಿಸುತ್ತೇವೆ. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ತಂದೆಯ ದೇವರ యేసుక్రీస్తు దోనదరంతలుగా ఈ లోಕಕ್ಕೆ ಬಂದಾರ ದೇವರ ಮಕ್ಕಳೇ. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, ఈ లోకಕ್ಕೆ ಯಾಕೆ ಬಂದಾರಂದ್ರೆ, ఎందుకంటే ఈ రోజు మనం చేసిన పాపాల వల్ల ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి ఉన్నారు. ఇందు ಮಾಡಿದ ನಾವು ಪಾಪಗಳ ಸಲದ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದರೆ మళ్ళీ ఆయన తిరిగి మూడో రోజు లేచి ఉన్నాడు. మొత్తనే మూడನೇ ದಿನಕ తిరిగి ఎత్తి యేసు సమీప ಬಂದರೆ ఎందుకు లేచి ఉన్నాడంటే ఆయన జీవం ఉంది కనుక లేచి ఉన్నారు. ಯಾಕೆ ఎత్తారంದ್ರೆ అతని బల్లి జీవన. అయితే ఆయన బిడ్డలుగా ఈ రోజు మనకి రక్షణ పొందితే సరిపోదు, రక్షణకరంగా మన జీవితం ఉందా లేదా అని గ్రహించాలి. ಯಾಕಂದ್ರೆ ಇವತ್ತ అతని గతనే ನಾವು జీవిಸಲತ್ತವಾ ಇಲ್ಲ ಅಂತ ಒಂದು ಕೆಪ್ಪಿನ ತಿಳ್కొని ದೇವರ ಮಕ್ಕಳೇ. ఎందుకంటే దేవుడు అడుగుతున్నాడు, మీ హృదయాన్ని ఒకటి మాత్రమే దేవుడు అడుగుతా ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ಮಕ್ಕಳೇ, ದೇವರು ಏನು ಕೇಳ್ತಂಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ನಿನ್ನ హృదయ మాత్రం కేಳ್తంగిದ್ದಾರೆ. ఎందుకంటే ఈ లోకంలో చూస్తా ఉన్నాం కదా, దేవుడు మనం ఎన్నెన్నో రకరకాల దగ్గరికి వెళ్తా ఉన్నాము, చేస్తా ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాంటే క్రైస్తవులుగా మనం జీవించాల్సింది దేవుని హృదయం మాత్రమే మనం ఇవ్వగలము. ದೇವರ ಮಕ್ಕಳೇ, ಇಲ್ಲಿ ಎನ್ನೆನ್ನೋ ನಾವು ಮಾಡತ್ತೇವೆ, ಅದು ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ಅದು ಅಂದ್ರೆ ದೇವರನ್ನ ತರ నిన్న హృదయ ನನಗ కొట్టు బిడు. దేవుడు నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఈ రోజు నువ్వు చేస్తున్న నీ యొక్క మొక్కుబడులు కావచ్చు, నీ యొక్క విగ్రహారాధన కావచ్చు, ఇవన్నీ కూడా ఏమి చూడడు, కానీ దేవుడి హృదయం చూస్తా ఉంటాడు. ದೇವರ ಮಕ್ಕಳೇ, ನಿನ್ನಗ ದೇವರು ಏನ್ ನೋಡ್ತಾ ಅಂತಾರಂದ್ರೆ ನಿನ್ನ ಹೃದಯ ಮಾತ್ರ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ನೀವ್ ಏನ್ ಮಾಡತ್ತೀರಂದ್ರೆ విగ్రహారాధన ಎಲ್ಲ విగ్రహారాధన ಮಾಡತ್ತೀರಿ. ఆయనకి నీ హృదయం ఇవ్వాలంటే నీ మొదటగా చేయాల్సింది ఏమి అంటే, నీ దేవుడికి హృదయం కొడಬೇಕಂದ್ರೆ ನೀವ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ మొదటిగా ఆయన మొదటిగా చూసి ప్రార్థన చేయాలి. అతను కడి తిరిగి ఖాళీన ಮಾಡಬೇಕಂದ್ರೆ ప్రార్థన ಮಾಡಬೇಕು. ದೇವರ ಮಕ್ಕಳೇ, ఎందుకంటే దేవుడు అడుగుతాడు నీ హృదయం మాత్రమే. ದೇವರ ಮಕ್ಕಳೇ, ದೇವರು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ఖాళీ నిನ್ನ హృదయ మాత్రం ನನಗೆ ಕೊಟ್ಟುಬಿಡು. దేవుడు మన నుంచి ఏమి కోరటలేదు. ದೇವರು ನಮ್ಮಲ್ಲಿ ಏನು ಕೇಳ್ತಂಗಿಲ್ಲ. ದೇವರ మక్కలే, దేవుడు నిన్ను ఇబ్బంది పెట్టే విషయాలను ఏమీ చేయట్లేదు. కానీ ఎందుకంటే ఈ రోజు మనం చేసిన ఒక పాపాల వల్ల ఆయన చనిపోయి ఉన్నాడు కనుక నువ్వు యేసుక్రీస్తును నిజమైన దేవుడు తెలుసుకుంటే నువ్వు మోక్ష మార్గం వెళ్తాప్పుడు యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. ದೇವರ ಮಕ್ಕಳೇ, ದೇವರು ನಮ್ಮಲ್ಲಿ ಏನು ಕೂಡ ಕೇಳ್ತಂಗಿಲ್ಲ. ನಾವು ಮಾಡಿದ ಪಾಪಗಳು ಎಲ್ಲ ఒప్పుకొంದ್ರೆ ದೇವರು ಕ್ಷಮಿಸಿಕೊಡ್ತಾನ. నువ్వు ఇక్కడ ఏమి పూజించే అవసరం లేదు, కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే చాలు, ఆయన హృదయాన్ని చూస్తా ఉన్నారు. వీళ్ళు బండి ಏನು ಮಾಡದೆ ಪೂಜೆ ಮಾಡದೇನೆ అవసర ಅಲ್ಲ. ನೀನು ಖಾಲಿ ಮಾಡದಂದ್ರೆ ಒಂದೇ ಪ್ರಾರ್ಥನೆ ಒಂದೇ ಮಾಡಬೇಕು. నువ్వు దేనికి మొక్క అవసరం లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మొక్కవలసిన దేవుని సెలవిస్తా ఉన్నాడు. నీ ಯಾರಿಗೂ ಕೂಡ ಸಣ್ಣ ಮಾಡಬಾರದು. ದೇವರ ಮಕ್ಕಳೇ, ఖాలి యేసుక్రీస్తు మాత్రమే నువ్వు నమస్కారం ಹೊಡಿಬೇಕು. బైబిల్ చెప్తా ఉంది, ఏదైనా క్షమిస్తాను కానీ విగ్రహారాధన చేసిన దాన్ని క్షమించాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ದೇವರ ಮಕ್ಕಳೇ, ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ಎಲ್ಲಕ್ಕೂ ಕ್ಷಮಿಸ್ತೇನೆ, ಖರೆ విగ్రహారాధన ಮಾಡಿರೋರಿಗೆ ಮಾತ್ರమే నేను క్షమిస్తాను ಅಂತ ಹೇಳ್ತದೆ. ದೇವರ ಮಕ್ಕಳೇ, ఒకవేళ నీ యొక్క సత్యం తెలుసుకోలేకపోయి ఉన్నావేమో, ಒಂದು ಕೆಪಿ నీ సత్య ಗೊತ್ತಿಲ್ಲ ಏನೋ ನಿನಗ, ఇదిగో నమ్ము, దేవుడి నుంచి నీ ఏది కోరటలేదు, కానీ దేవుడు నీ నుంచి కోరుతుంది ఒకటే ఒకటి, నీ హృదయం. ದೇವರ ಮಕ್ಕಳೇ, ನಿನಗ ದೇವರು ಏನು ಕೇಳ್ತಂಗಿಲ್ಲ. ನಿನ್ನ ಕೇಳ್ತಾನೆ ಒಂದೇ మాత్రమే, నిన్న హృదయం మాత్రం కేಳ್ತಾನೆ. నీ యొక్క పాపాలు పోవాలని చెప్పి ఆ మొక్కులు ఈ మొక్కులు వెళ్తా ఉన్నాయేమో, ఆ తిరుగులు ఈ తిరుగు తిరుగుతా ఉన్నాయేమో. లేదు, దేవుడు ఇవేమి నుంచి కోరట్లేదు, కానీ దేవుడు నీ హృదయాన్ని మాత్రమే కోరుతా ఉన్నారు. ದೇವರ ಮಕ್ಕಳೇ, ನಿನ್ನ ಪಾಪಗಳ ಸಲದ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಅತ್ಕಡಿ ತಿರುಗತ್ತಿನೇನೋ, ಖರೆ ದೇವರು ಏನ್ ಕೇಳ್ತಾನ ಮಾತ್ರ నిన్న హృదయ మాత్రమే నన్ను కొట్టుబడే మగ అంత. వాక్యం సెలవాస్తాను, ఈ మొక్కులు ఈ పూజలు ఏ మాత్రమే దేవుడి దగ్గర చెల్లవు. ఎందుకంటే ఇది విగ్రహారాధనకు సంబంధించింది మాత్రమే. ದೇವರ ಮಕ್ಕಳೇ, ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದ, ನಾನು ಏನು ಕೂಡ ನಾ ಕೇಳಲ್ಲ, ಖಾಲಿ ಇವೆಲ್ಲ ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ, ಈ ವಿಗ್ರಹದನ್ನೆಲ್ಲ ನೀವು ಮಾಡತ್ತಾರೆ ಅದು ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಅಂತ ದೇವರ వాక్య ಹೇಳ್ತದೆ. ದೇವರ మಕ್ಕಳು, నువ్వు కేవలం క్రైస్తవులు నమ్ముకుంటే కాదు, కానీ ఎప్పుడైతే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తావో అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి చేరుతావు. ದೇವರ ಮಕ್ಕಳೇ, ನೀನು ನಾಮಕರಣ ಕ್ರೈಸ್ತರು ಮಾತ್ರ ಜೀವಿಸಿದರೆ ನಿನಗ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಅಂದಿಲ್ಲ. ದೇವರ ಚಿತ್ತ ಪ್ರಕಾರ ನಡೆದರೆ ನಿನಗ ಪರಲೋಕ ಸಿಗ್ತದೆ. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాను, ఒకవేళ నీకు సత్యం తెలియకపోదేమో తెలుసుకో, ఇప్పుడే తెలుసుకుంటే సత్యం పరలోక రాజ్యానికి చేరుతావు. ದೇವರ ಮಕ್ಕಳೇ, ನಿನಗೆ ಸತ್ಯ ಗೊತ್ತಿಲ್ಲನೋ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಇವತ್ತ ನೀನು ಒಂದು ಸತ್ಯ ತಿಳ್ಕೋ. ఎందుకంటే ఆయన చెప్తాను, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని చెప్తా ఉన్నాడు. ದೇವರ ಮಕ್ಕಳೇ,
ದೇವರ ಹೇಳ್ತಾಗಿದೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಾನೇ ಮಾರ್ಗ నేనే సత్య నేను జీవ ఇದ್ದೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ వాక్య ಅಂತ ದೇವರ మಕ್ಕಳೇ. కావున దయచేసి అందరూ కూడా ఈ విగ్రహాల నుంచి తొలగించి ప్రభువైన యేసుక్రీస్తు పాదాలకు దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. ದೇವರ ಮಕ್ಕಳೇ ಎಲ್ಲ ವಿಗ್ರಹಗಳನ್ನು ನಾವು ಚಾಷ್ಟಗಳೆಲ್ಲ ಬಿಟ್ಟು ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಬಳಿಗೆ ಬಂದ್ರೆ ಎಲ್ಲ ದೇವರು ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ. ದೇವರ ಮಕ್ಕಳೇ ದೇವರ ಮೇಲೆ ನಂಬಿಕೆ ఉంచుగాక. ಎಲ್ಲರೂ ದೇವರು ನಿಮಗೆಲ್ಲರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ.